అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 371వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వల్లండి మనకి ధార్మికత ఆధ్యాత్మికత మధ్య స్పష్టమైనటువంటి తేడాని కనబడుతుంది. ఇప్పటికే మీరు అనేక ఎపిసోడ్స్ లో మనం చర్చించుకుంటూ ఉన్నాము. ఆధ్యాత్మికతలో ఎటువంటి ప్రశ్నకి కూడా ఆ ప్రశ్నగా మిగలడానికి అవకాశం లేదండి. ఈ మనసులో అనేక ప్రశ్నలు ఉంటాయి. ఆధ్యాత్మికం అనండి, ధార్మికం అనండి, లేకపోతే ఈ విషయ వికారాలు అనండి, ఆత్మ అనండి, పరమాత్మ, సృష్టి చక్రము, ఇవే రకరకాల కర్మ సంబంధం, కర్మల గుహ్యగతి, ఏ కోణంలో భగవంతుడి గురించి, దేవీ దేవతల గురించి ఏ ప్రశ్న అయినానండి దానికి సంతృప్తికరమైనటువంటి సమాధానం దొరుకుతుందండి. సంతృప్తికరమని ఎందుకన్నానంటే అది సత్యత ఆధారంగా జరుగుతుంది. సత్యత ఆధారము, అది తార్కికము, అది కామన్ సెన్స్ సరిపోతుంది. పెద్ద శాస్త్రజ్ఞానం అక్కర్లేదు, మనకి ఎటువంటి అకాడమిక్ డిగ్రీస్ అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. ఒక నీతి నిజాయితీగానే బ్రతుకుతానని ఒక సంకల్పం చేసుకుంటే చాలు. అందుకని ఎంతో మంది చదువులేని వాళ్ళు కూడా హయ్యెస్ట్ లెవెల్కి చేరుకున్నారు ఆధ్యాత్మిక జగత్తులో. చాలా ఉదాహరణలు కనబడతాయి. అర్థమైందండి? అందువలన ఇక లాజిక్ ని మనం మిస్ చేస్తున్నాం. ధార్మికంలో లాజిక్ ని కంప్లీట్ గా తొలగించేస్తున్నాం. లాజిక్ అనే దానికి లేదు. అక్కడ అలాగెందుకు అన్నావు, ఇక్కడ ఇలా ఎందుకు అంటున్నావు అంటే మాట్లాడుకోవాలి. అర్థమైందండి? అందువలన కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకొని కాస్త మంచి మార్గాన్ని వెళదాము, జీవితాన్ని మంచిగా చేసుకుంటాను, సార్థకం చేసుకుంటాను. మానవ జన్మ అత్యంత దుర్లభం అని అనుకున్నారు కదా, అలాంటప్పుడు ఆ దుర్లభమైనటువంటి మానవ జన్మని నేను చాలా విలువైనదిగా పరిగణించి ఆ విధంగా నా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాను. ఇటువంటి ఆలోచనలు మనకి ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉన్నప్పుడే అర్థమవుతాయి, కలుగుతాయండి మనసులో. లేకపోతే ధార్మికంలో మనం ఏదో మామూలుగా ఒక రొటీన్గా వెళ్ళిపోతుంది, అంతే ఒక కర్మకాండలాగా, ఒక మొక్కుబడిగా వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఇప్పటిదాకా గడిపాం కదా. ఇప్పుడు భగవంతుడు మనకి ఇంత స్పష్టంగా తాత్విక కోణంలో, అంటే ఆధ్యాత్మిక దృష్టి కోణంలో, బుద్ధినేత్రాన్ని తెరుచుకునే కోణంలో నేను చెప్పే ప్రతి వాక్యము, ప్రతి పంక్తి, ప్రతి అక్షరము మీ జీవితాన్ని ఉద్ధరించడానికే, ఎవరికి వాళ్ళు అనుకోవాలి, నా జీవితాన్ని ఉద్ధరించడానికే ఈ యొక్క శాస్త్రాలు ఉన్నాయి. ఈ గీత ఉంది, భాగవతం, మహాభారతం, రామాయణ ఇతిహాసాలు, బ్రహ్మసూత్రాలు, ఏదైనా మీరు తీసుకోండి, అది నా జీవితానికి ఉపయోగపడటం కోసమే అనుకున్నప్పుడే అది దానికి మీకు పనికొస్తుంది. లేకపోతే అది ఏమీ లాభం లేదు. దానివల్ల మీకు ఏదో విశ్వాసం ఏదో ఉంటుంది, చదువుకుంటే సరిపోతుంది, లేకపోతే వాళ్ళన్న పూజ చేసుకుంటే సరిపోతుంది, వాళ్ళ యజ్ఞం చేస్తే సరిపోతుంది. అది ఆ క్షణంలో ఆ చేసే సమయంలో మీకు కాస్త తృప్తినిస్తే ఇవ్వచ్చు, కానివ్వండి మీలో నుండి విషయ వికారాలను తొలగించలేవు, మిమ్మల్ని ఆధ్యాత్మిక దృష్టిలోకి తీసుకొని వెళ్ళనివ్వలేవు, ఆత్మని శుద్ధి చేసే ప్రక్రియ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ ఆత్మజ్ఞానం యొక్క స్పష్టత లేదు. కేవలం ఆత్మ అన్న పదం అనుకుంటాం తప్ప ఆత్మ అంటే ఏమిటి, ఎక్కడుంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది కదా, ఉంటే అది ఏం చేస్తుంది, దానికి శరీరానికి సంబంధం ఏమిటి, ఇవన్నీ విషయాలు మనకు తెలియవండి. అందువలన ఆలోచించండి, మీకు మీరే ఆలోచించండి. ఆధ్యాత్మికత అంటే కాలచక్రం మొత్తం తీసుకొని వెళ్తుంది మనకి. అందుకనే చూసారా, శరీరాన్ని విడిచిపెట్టినా బాధపడడు, ఎందుకంటే వాడి ప్రయాణం అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఈ పాత్ర ఈ జన్మలో ఈ శరీరం ద్వారా ఆ పాత్ర అంతవరకే, అది ఏదో విధంగా మొత్తానికి వెళ్ళిపోయింది. తర్వాత ఆ జర్నీ కంటిన్యూ చేస్తాడు అన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక అర్థమైందని సత్యాన్ని గుర్తిస్తాడు. మళ్ళీ జర్నీ తప్పదు కదా, పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు, ఇది అనివార్యం అన్నప్పుడు ప్రతి దాన్ని మనం ఒకసారి కన్సిస్టెంట్ గా మనం అలా తీసుకుని వెళ్ళామనుకోండి, అది ఆధ్యాత్మికతలో మనకి ఎదుగుదలని మనకి ప్రాప్తిస్తుందండి. లేకపోతే మనకి ఏమి ఉండదండి, రొటీన్ గా గడిపేస్తాము, భౌతికంగానే జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఇప్పుడు మనము యక్ష ప్రశ్నల్లోకి వెళ్దాం. యక్ష ప్రశ్నల్లో 15వ ప్రశ్న అండి. అందులో గత ఎపిసోడ్లో మనము కహ బంధువు అన్నాం. కహ బంధువు అంటే ఎవరు బంధువు, నిజమైన బంధువు ఎవరు అన్న విషయాన్ని కొన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కహ శత్రువు, శత్రువు ఎవరు?
చాలా అద్భుతంగా చెప్పాడండి. శత్రువు ఎవరంటున్నాడు. మనం శత్రువులు అంటే బయట నుంచి వచ్చిన శత్రువులు అనుకుంటున్నాం. ఏం చెప్తున్నాడో యుధిష్ఠిరుడు ఒక్కసారి గమనించండి. అనియంత్రిత, నియంత్రిత, అనియంత్రిత, అనియంత్రిత మనస్సు శత్రువు అంట. చూసారా? అన్కంట్రోల్డ్ మైండ్ ఈజ్ ద డెడ్లీ వెపన్ అనమాట. ఈజ్ ద డెడ్లియెస్ట్ ఎనిమీ. మీలో ఉండి మిమ్మల్ని నాశనం చేస్తుంది అనమాట. అన్కంట్రోల్డ్ మైండ్. అర్థమైందండి? ఆ నియంత్రిత మనస్సే శత్రువు అన్నాడు యుధిష్ఠరుడు. ఎలాగా ఒక్కోసారి కొంచెం దాని విశ్లేషణ చూద్దామండి. నియంత్రణలో లేని, అదుపు తప్పిన అశాంతమైన మనస్సు శత్రువు. మనిషి బయట శత్రువులతో కాకుండా తన లోపల ఉన్న అదుపు లేని మనస్సుతోనే ఎక్కువగా ఓడిపోతాడు. అర్థమైంది? చూసారా? బయటి శత్రువులు, ఆంతరిక శత్రువు. మనస్సే అసలు శత్రువు. ఎందుకంటే అది వికారాల ద్వారా ఆత్మను పడగొడుతుంది. విషయ వికారాల వలయంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంద్రియ సుఖాలను అలవాటు చేస్తోంది. అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి చెప్పి దానిలో బట్టి బుద్ధిని అణగదొక్కేసి మన జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది. శాంతిని గందరగోళం చేస్తుందండి. శాంతి అనేది టెంపరీగా ఉంటుంది, ఏదో శాంతి. మనకి నచ్చిన పని చేస్తే శాంతి, తర్వాత మళ్ళీ అశాంతి. బుద్ధిని అజ్ఞానంతో కప్పేస్తుంది. చూసారా? బుద్ధిని ఏం చేస్తుందంటే మనసు బాగా టాప్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆలోచనలన్నీ నెగిటివ్ ఆలోచనలు, వ్యర్థ ఆలోచనలతో నిండిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఆటోమేటిక్గా బుద్ధిని అణగదొక్కేస్తుంది, బుద్ధిని పని చేయకుండా చేస్తుంది. అంటే బుద్ధి ఉన్నా బుద్ధి లేని వాడి వలె మనం ప్రవర్తిస్తాము. బుద్ధిని అజ్ఞానముతో కప్పేస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు ఏమంటున్నాడు? ఇతరులు మనకు శత్రువులు అవుతారు. ఏ కారణంగా? మామూలుగా భక్తి మార్గంలో, భౌతిక ప్రపంచంలో ఏంటంటే మనం ఇతరులు బాహ్యంగా మనుషులు మనకు శత్రువులు. ఏ కారణంగా అంటే 3 కారణాలు అవి చెప్తున్నాడు. మనం వారి గురించి భావించినందున వీడు శత్రువు అని భావించాం కాబట్టి వాడు శత్రువు. వాడు కూడా ఆత్మజ్ఞానం ఉందనుకోండి, వాడు ఏం పర్లేదు, వాడికి రావణాసురుడు వైపు ఉన్నాడు. వాడు నేను భగవంతుడిని తెలుసుకున్నాను కాబట్టి నాకు భగవంతుడి శక్తి గుణాలు నాలో ఉన్నాయి కాబట్టి వాడిని నేను క్షమించేస్తానంటే అయిపోతుంది, అక్కడికి క్లోజ్. ఒకటి మనం వారి గురించి భావించినందున మనలోని దోషాలు బయట ప్రతిబింబించడంతో మన గురించి చెడుగా చెప్పాడు అనుకోండి, వాడు మనకి శత్రువు అవుతాడు. బాహ్య సంఘర్షణల వలన బయట కొట్టుకుంటాం, గొడవ అవుతుంది కదా, దీనివల్ల మనకి ఎవడో కారు గుద్దుతాడు, వాడితో గొడవ పడతాం, శత్రువు. బాహ్య సంఘర్షణలు ఇవన్నీ తాత్కాలికం అంటున్నాడండి. ఇవన్నీ తాత్కాలికం. అసలు గ్రేటెస్ట్ డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది? అందులోకి తీసుకుని వెళ్తున్నాడు యుధిష్ఠిరుడు మనని. కానీ మన మనస్సు ఏం చేస్తుందంట? కోపం పుట్టిస్తుంది, లోభములో పడేస్తుంది, అసూయ కలిగిస్తుంది, అహంకారాన్ని పెంచుతుంది. ఎందుకు చెప్పాడు? మోహముతో బుద్ధిని మూసేస్తుంది. మోహం అంటే దేహభ్రాంతి. నేను దేహం అనుకుంటే బుద్ధి ఉండదు, బుద్ధి నేత్రం ఉంచుకుంటే అది ఏంటి? నేను ఆత్మ అన్న విషయం తెలుసుకుంటాం. అలవాటుల బానిసగా మార్చేస్తుంది, పనికిరాని అలవాట్లు అన్నమాట. ఇవి నిజమైన శత్రు గుణాలు. ఎందుకంటే ఇవన్నీ ఆత్మను తన మూల స్వరూపం నుండి దూరము చేస్తాయి. ఇప్పుడు కూడా మన యొక్క లక్ష్యం ఏమిటి? ఆబ్జెక్టివ్ ఏముండాలంటే నా యొక్క ఆత్మ యొక్క ఒరిజినల్ గుణాలు ఏవైతే 26 దివ్య గుణాలు 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు ఏవైతే అన్నాడో ఆ యొక్క గుణాలని మనం అనుభూతిలోకి తీసుకురావడం కోసమే మనం ఈ యొక్క జీవితాన్ని వాడుకోవాలి. ముఖ్యంగా ఇది ఆఖరి జన్మ, అంతిమ శ్వాసతో కాలచక్రం ముగుస్తుంది భగవంతుడు. అందుకే గీతలో కూడా ఏం చెప్పాడు చెప్పండి? గీతలో కూడా ఏం చెప్పాడు? గీతలో కూడా ఏమన్నాడు? బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే ప్రత్యేతాత్మైవ శత్రువత్ అన్నాడు. అర్థమైందండి? నీవు మనస్సుని జయించినట్లయితే నీ మనస్సు నీకు బంధువు అన్నాడు. ఒకవేళ మనస్సు నిన్ను జయించిందంటే రివర్స్, నువ్వు మనస్సుని జయించావా, అదే మనస్సు నీకు బంధువు. మనస్సు నిన్ను జయించిందా, నిన్ను పడేసిందా, పాతాళాన్ని పడేసిందా, విషయ వికారాల వలయంలో తోసేసిందా, ఆ మనస్సే నీకు పరమ శత్రువు అని గీతలో కూడా 6వ అధ్యాయంలోని 6వ శ్లోకం చెప్పింది. అర్థమైందండి? సో ఆ విధంగా ఇప్పుడు మనం గమనించినట్లయితే అన్ని విషయాలు మీకు దీని గురించి చెప్పాలి మీకు ఇక్కడ.
ఓకే, ఇక్కడ ఏమంటున్నాడండి, ఆధ్యాత్మిక దృష్టికోణములో, ఆధ్యాత్మిక జ్ఞానములో ఇది అత్యంత ప్రామాణికమైన సత్యం అంట. ఏది? ఈ బంధువు శత్రువు గురించి అర్థం చేసుకోవడం అనేది అత్యంత ప్రామాణికం ఆధ్యాత్మిక కోణంలో. భౌతికంలో ఇవన్నీ వింటాం, కానీ ఆధ్యాత్మికలో అలా కాదండి. ప్రతి దానికి కూడా పర్ఫెక్షన్లోకి వెళ్తాం. లాజికల్గా మనం లాజికల్ కంక్లూజన్కి వెళ్ళిపోయి ఎలాగ నా జీవితాన్ని మనం పరివర్తన చేసుకోవాలి అన్న విషయంలో వెళ్తాం. కోపము కాదు శత్రువు, అర్థమైందండి. కామము కాదు శత్రువు, అసూయ కాదు శత్రువు, లోభము కాదు శత్రువు. తర్వాత ఏమన్నాడండి, అవి రావడానికి కారణమైన అశుద్ధ మనస్సే నిజమైన శత్రువు. ఇప్పుడు మనస్సుని కంట్రోల్ చేసుకుంటే ఇవన్నీ రావండి, ఇవన్నీ పోతాయి. వంద వికారాలు వెళ్ళిపోతాయి అక్కడి నుంచి. మనసు గట్టిగా ఏం చేయాలి, మన్మనాభవ అన్నాడు గీతలో. ఏమన్నాడు, నీ మనసు నాకు ఇచ్చేవయ్యా. మనసుని మనుషులు అదుపు చేయలేకపోయారు. ఇప్పటి వరకు నీవు మనసును అదుపు చేసేటువంటి వివిధ రకరకాల మార్గాలను నువ్వు అన్వేషిస్తూ మనసుని కాస్త కట్టుదిట్టం చేసుకుందాం అనుకుంటున్నావు, కుదరలే. ఇప్పుడు ఏమంటారు, మన్మనాభవ, నీ మనసు నాకు ఇచ్చేసే, నేను కంట్రోల్ చేస్తాను. 6వ అధ్యాయం తలపై ఇస్తాడండి మనసుని కంట్రోల్ చేసేది. ఆత్మ సంయమ అంటాడు. మనసు అంటే సెల్ఫ్ నియంత్రణ అనమాట, సెల్ఫ్ కంట్రోల్. అది ఎప్పుడన్నా అది తీసుకుందాం మళ్ళీ మనం యోగం అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు. అర్థమైందండి. శరీరాభిమానము ఉన్న మనస్సు శత్రువు. అంటే శరీరాభిమానం అంటే దేహాభిమానం. నేను దేహం అనుకుంటే అది శత్రువు అంట. చూసారా, దేహాభిమానాన్ని తీసుకొచ్చేది శత్రువు. అది ఆ మనసులోనే జరుగుతుంది కదా. మనసులో మీరు అనుకుంటారండి, నేను ఆత్మాభిమాని స్థితి కోసం ప్రాక్టీస్ చేస్తాను, అభ్యాసం చేస్తాను, కొన్ని లక్షల మంది అభ్యాసం చేశారు, నేను ఎందుకు చేయకూడదు, నేను కూడా 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే పరమాత్మని పొందుతారని చెప్పినప్పుడు నేనెందుకు పొందకూడదు, ఇది ఆఖరి జన్మ, స మహాత్మ సుదుర్లభ, అటువంటి వాడు తెలుసుకుంటాడు, నేను ఎందుకు తెలుసుకోకూడదు అనుకుంటే ఎవడంటే ఆపేవాడు మిమ్మల్ని? మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు. బలహీనమైనటువంటి మనస్సు మిమ్మల్ని ఆపుతుంది, శక్తిశాలి మనస్సు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుని వెళ్తుంది. మనస్సు శరీర స్మృతిలో ఉన్నప్పుడు నేను శరీరం అనే మాయ, పేరు ప్రతిష్ట, ఇవన్నిటి మీద ఆసక్తి, దాహం అంటే లోపల ఆ కోరిక ఈ కోరిక ఈ కోరిక, వాటి కలవాలి వీటి కలవాలి, వాటి చేయాలి అది చేయాలి, ఇది పొందాలనుకుంటున్నాను, ఇల్లు కట్టుకున్నాను అది కట్టుకుని ఇది చేయో రకరకాల కోరిక. దాని దాహార్తి అంటున్నాడు. అంటే ఏ విధంగా దప్పికున్నవాడు మనిషి ఆ మంచినీళ్ళ కోసం ఎలా తలతపడుతుంటాడో, అది కావాలి ఇది కావాలి ఇది కావాలి, మనసు నియంత్రణ లేకపోతే ఆయన అనియంత్రిత, ఆ నియంత్రిత అన్నాడు కదా. అధిక కోరికలు, వికారాల వైపు ఆందోళన, మనసు అశాంతి, ఇవన్నీ టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవ. అందుకని పతనం అన్నాడు అక్కడ. పతనం అంటే పడిపోతాడు, పడిపోవడం. వికారాల వల్ల ఆత్మ శక్తి క్షీణించడం, మనస్సు స్థితి క్రిందికి జారిపోవడం, ధర్మము నుంచి తప్పిపోవడం, నిర్ణయాల్లో తప్పడమే లోపాలకు బానిస కావడం. ఉపమానార్థంగా వికారాలు ఏం చేస్తాయంటే ఆత్మను పతనం వైపు లాక్కెళ్తాయి, ఆత్మను పతనము వైపు లాక్కు వెళతాయి. తర్వాత దాహం అంటే వికారాల ఆకలి అంట. పతనం అంటే ఆ వికారాల వల్ల జరిగే అంతర్గత పతనం. ఇప్పుడు కలియుగం యొక్క ఎండింగ్ టైంలో నుండి ప్రతి ఒక్కరూ కూడా నుండి విషయ వికారాలని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎన్ని రకరకాల ఈ యక్ష ప్రశ్నలు అనండి, పతంజలి అనండి, ఇంకోటి ఈ విధంగా మన భజగోవింద శ్లోకాలు చర్చించుకున్నాం. ఏది చెప్పినా కూడా నువ్వు ఆత్మని శుద్ధి చేసుకోవాలన్న మెసేజే మనకు వస్తోంది. అనియంత్రిత మనస్సు దాహాన్ని సృష్టిస్తుంది. దాహాన్ని విషయ వికారాల దాహాన్ని. ఆ దాహము చివరకు పతనానికి దారితీస్తుంది. అంటే ఆత్మని పతనం చేస్తుంది. అంటే సత్య త్రేతాయుగాల్లో అడుగు పెట్టకుండా చేస్తుంది. చివరికి ద్వాపరంలో కూడా రాము, కలియుగంలో ఎక్కడో చివర కొన్ని జన్మలు దొరుకుతాయి. ఇలా మనసు బలహీనమైపోతుంది. ఇదే పరమ శత్రువు. అర్థమైందండి. ఏమైనా ఉన్నాయి ఇక్కడ విషయాలు ఏమన్నా? గీతలో 3వ అధ్యాయం 39వ శ్లోకం రిఫరెన్స్ ఇస్తున్నాడు. అదేంటంటే ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ ఏన అనలేనచ అంట. అది అగ్నిలాగా, కామాగ్ని, కామ వికారము మనం తొలిచేస్తోందంట. అది అనుభవం చేయాలి. దుష్పూరేణ అంటే ఎప్పటికీ తృప్తి పరచలేము. అది పరమ శత్రువు అంటున్నాడు. ఎందుకన్నాడు? ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు మనకి చెప్తున్నాడు కాబట్టి, ఆయన ఇప్పుడు పతితం అయిపోయావు, ఆత్మ నల్లగా బొగ్గులాగా బంకలాగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని
సతో ప్రధానంగా చేసుకోకపోతే నీకు అతి గతి లేదు. తర్వాత నువ్వు కాలచక్రం మొత్తం బాధపడతావు. కాలచక్రంలోకి రానే రావు. ఎక్కడో కలియుగంలో ఎక్కడో పుడతావు నాయన. ఎంత ఎంత ప్రశ్న మనకి లీకౌట్ చేస్తున్నాడు చూడండి. ఎన్ని విషయాలు మనకి చెప్తున్నాడు. మనకి ఎందుకు భగవంతుడు చెప్తున్నాడు అంటే భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి కదా. ఇక్కడ ఉపనిషత్తుల రిఫరెన్స్ కూడా ఇస్తున్నాడు. కఠోపనిషత్తు 1.3.1.3.3 అండి. రాసుకునేవాడు రాసుకోవడానికి వీలుగా నేను చెప్తున్నాను. కఠోపనిషత్తు 1.3.3లో ఏం చెప్తున్నంట, అశాంతమైన మనస్సు పరమశత్రువు అన్నాడు. తర్వాత మళ్ళీ ఉపనిషత్తులు మనం చర్చించుకునే దాంట్లో ఇది కూడా తీసుకుంటాను. అందులో డీటెయిల్డ్గా చర్చించుకుందాం. ప్రస్తుతానికి ఓన్లీ ఒక పాయింట్ మాత్రమే రాసుకున్నాను. తర్వాత 1.3.4 అంటే దాని తర్వాతది, మనస్సే ఉత్తమ మార్గానికి దారి చూపుతుంది. మనస్సే ఉత్తమ మార్గానికి దారి చూపుతుంది. మనస్సే నాశనానికి దారి చూపుతుంది. అంటే మనం ప్లస్గా తీసుకోవచ్చు. పాజిటివ్ థింకింగ్ ఉండి పెద్ద ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు కట్టిపెట్టేస్తే మన మనసు టాప్లోకి వెళుతుంది. మన జీవితాన్ని చాలా హైయెస్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తుంది. అందుకని గీతలో 6వ అధ్యాయం 5వ శ్లోకంలో ఉంటాడు, ఉద్ధరేదాత్మనాత్మానం ఉద్ధరేదాత్మనాత్మానం న ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన అంటాడు. రిపు అంటే శత్రువు. అర్థమైంది. నువ్వు ఉద్ధరించుకునే ఒక చిన్న సంకల్పం చేస్తే నేను ఉద్ధరించుకుంటాను అంటే నీ మనసు హెల్ప్ చేస్తుంది. ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, దివ్య గుణాల జ్ఞానం అన్ని వచ్చేస్తాయి. సంస్కార పరివర్తన మొదలవుతుంది. అదేవిధంగా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 1.6 ఏమంటున్నాడు, అనియంత్రిత మనస్సు శత్రువు, నియంత్రిత మనస్సు మోక్ష ద్వారం అన్నాడు. ఆ దాంట్లో మనస్సు పరమాత్మతో కలిస్తే ఏమవుతుంది, మనస్సు పరమాత్మతో కలిస్తే, మనస్సు అంటే ఆత్మ అనుకోండి, అర్థమైందండి. మనస్సు అంటే అది కూడా సూక్ష్మము, ఆత్మ కూడా సూక్ష్మము, మనస్సు సూక్ష్మం, బుద్ధి సూక్ష్మం. సో ఈ సూక్ష్మత అంటే ఏంటి, ఆత్మ జ్ఞానం వల్ల ఆత్మ పరమాత్మతో కలవడం అంటే రాజయోగ ప్రక్రియ ద్వారా కలిస్తే ఏమవుతుందంట, శత్రువు మిత్రుడు అవుతాడంట. ఒక్కసారి మనలో ఉన్న బలహీనతలు అన్నీ పోతాయి, ఆంతరిక శక్తులు వస్తాయి, గుణాలు వస్తాయి, మంచి జీవితం ఏర్పడుతుంది, ఆనందంగా ఉంటారు, ఎప్పుడు కూడా సదా ఆనందంగా ఉంటారు, సదా శాంతిగా ఉంటారు, సదా మంచి సంబంధాలతో ఉంటారు, అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు, చక్కటి జీవితం పొందుతారు, ఆరోగ్యం బాగుంటుంది. ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఒక్క మనస్సును. అందుకనే మన్ జీతే జగజ్జీతే అంటాడు. నువ్వు మనస్సును జయించావా ప్రపంచాన్ని జయించినట్టే. ఈ బయట శత్రువుని ఈజీగా జయించవచ్చు, ఓడిపోయినా నష్టం లేదు. బయట శత్రువులతో ఓడిపోయినా నష్టం లేదండి. సారీ అనేస్తాం, అవునండి నాదే తప్పైపోయి, మీ తప్పైనా నేను ఒప్పుకుంటున్నానండి, పర్వాలేదు విడిచిపెట్టేద్దామండి అని. ఆత్మజ్ఞానం ఉంటే బయట శత్రువును కూడా మనం ఏం చేస్తాం, వాడిని కూడా మిత్రుగా చేసుకుంటాం. ఆఖరిగా మనము ఇక్కడ ఏమంటున్నాడు, మన్మనాభవ అని చెప్పాడు గీతలో 9వ అధ్యాయం 34, 18:65లో. 18:66 ఏమన్నాడు, మామేకం శరణం రజ అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, 12వ అధ్యాయంలో భక్తి యోగంలో ఏమంటున్నాడు, మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు. మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఈ మనసును నాకు అర్పించినట్లయితే, ఎవరైతే అర్పిస్తారో వారే నాకు అత్యంత ప్రియము అంటున్నాడు. ఆఖరిలో స్మరణ వాక్యం ఒకటి ఇస్తున్నాడు. యుద్ధరంగంలో ఓడినా పర్వాలేదు, చెప్పాను కదా, ఏ శత్రుతో ఓడిపోయినా నష్టం లేదు, ఒక్క జన్మకే. తర్వాత ఆత్మ జయించిందంటే మన జన్మ జన్మల ప్రారంధాన్ని తయారు చేసుకుంటాం. మనస్సు ముందు ఓడిపోకూడదు. మనస్సు ఓడితే వికారాలు గెలుస్తాయి, మనస్సు గెలిస్తే దైవీ గుణాలు వెళ్ళి విరుస్తాయి. సరే, మంచి కవితలా చెప్పాడు. సహశత్రువు అంటే అనియంత్రితం మనస్సే శత్రువు. ఇదండి ముగింపు. మనం కఠోపనిషత్తులో వెళ్ళిపోదాము. కఠోపనిషత్తులో మనము కొన్ని విషయాలు చర్చించుకున్నాము. కఠోపనిషత్తు కాదు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.11 మన గత ఎపిసోడ్లో భగవంతుడి యొక్క 9 లక్షణాలు అక్కడ ఇచ్చారండి. పరమాత్మ, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, భగవంతుడు, వీరికి 9 లక్షణాలని ఈ యొక్క శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.11 చర్చించారు. అది ఈ ఎపిసోడ్లో ముగించుకుందామండి. ఇందులో మనం ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని చర్చించుకున్నాము. మళ్ళీ చర్చించడం లేదు, సమయాన్ని దృష్టి పెట్టుకుని. గత ఎపిసోడ్లో చర్చను మీరు చూడండి. రెండవది ఇక్కడ ఏమంటున్నాడు, ఏకో దేవ అంటే అర్థం సర్వభూతేషు గూఢ కూడా చర్చించుకున్నారు. 2 పాయింట్. గుప్తంగా అంటే ఏంటి, భగవంతుడు రెండు కళ్ళతో చూడలేము. భగవంతుడు చేసే పని గుప్తంగా చేస్తున్నాడు. అర్థమైందండి. భగవంతుడు ప్రత్యక్షం అవ్వలేదు, భగవంతుని పిల్లలు కూడా గుప్తంగా చేసుకుంటున్నారు, వాళ్ళ పురుషార్థం వాళ్ళు చేసుకుంటున్నారు. ఆత్మని పరమాత్మతో
ఆ విధంగా కలయిక జరుపుకొని సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించి ఆధ్యాత్మిక జగత్తులో ఆ విధంగా అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నారు. గుప్తంగా జరుగుతోంది, గుప్త పురుషార్థం, బాహ్యంగా చెప్పుకోవటం లేదు. అర్థమైందండి? అందువల్ల ఇది అనమాట ముఖ్యంగా సర్వభూతేషు గూఢ. సర్వభూతేషు అంటే ఎవరెవరు పరమాత్మని కోరుకున్నారో వాళ్ళందరూ కూడా నిగూఢంగా, గూఢంగా, గుప్తంగా. ఎందుకంటే గీతలో 11వ అధ్యాయం 8వ శ్లోకంలో ఏం చెప్పాడు? నీవు నన్ను ఈ రెండు కళ్ళతో చూడలేవు, రెండు భౌతిక చర్మ చక్షువులతో నీవు చూడలేవు. నతుమాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుష. అందుకే ఏమన్నాడు? దివ్యం దదామితే చక్షు పశ్చిమే యోగమైశ్వరం అన్నాడు. నీకు దివ్యనేత్రాన్ని ప్రసాదిస్తున్నాను. దివ్యనేత్రం అంటే ఆత్మనేత్రం. దానితో యోగము ద్వారా నన్ను అనుభవం చెయ్యి. ఆ విధంగా కొన్ని లక్షల మంది ఇప్పటికే అదృష్టవంతులు అనుభవం చేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏమన్నాడండి? సర్వవ్యాపి అన్న పదం వచ్చిందండి. ఇక్కడ మీకు చెప్పాలి. ఇక్కడ మనం మామూలుగా సర్వవ్యాపి అంటే ప్రతిదాన్ని కూడా మనం నెగిటివ్గా అర్థం చేసుకుంటామండి. సర్వవ్యాపి అందరిలో భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ కొంచెం లాజికల్గా తీసుకొని వెళితే భగవంతుడు దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తిమంతుడు, విశ్వాత్మనందరికీ తండ్రి, పతిత పావనుడు, భగవంతుడు సత్యం అనుకున్నప్పుడు అటువంటి హయ్యెస్ట్ స్టేట్ లో ఉన్న పరమాత్మ ప్రతి ఒక్కడిలో ఉన్నట్టయితే ప్రపంచము పతనము కాకూడదు, ప్రపంచము స్వర్గతుల్యముగా మారాలా వద్దా ఒక ఆలోచించుకోవాలి. జస్ట్ ఆలోచన. ఇక్కడ సర్వవ్యాపకం అంటే మనం ఇప్పటికి మరొకసారి మళ్ళీ ఇక్కడ ఇచ్చింది కూడా చెప్తున్నాను మీకు. పరమాత్మ యొక్క శక్తిని అనుభవం చేయడానికి ప్రతి ఒక్కరికి ఆత్మ అనేటువంటి ఒక మాధ్యమాన్ని భగవంతుడు ఇచ్చాడు. అర్థమైంది? అంటే ఆత్మనేత్రము తెరుచుకుంటే పరమాత్మ ఆటోమేటిక్ గా స్మృతిలోకి వస్తాడు. ఆత్మనేత్రం తెరవకుండా శరీరము ద్వారా ఎన్ని రకరకాల పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు చేసినా, తీర్థయాత్రలు చేసినా, అన్నదానాలు, వస్త్రదానాలు చేసినా, గుడులు గోపురాలు వెళ్ళినా, అర్థమైందండి, పరమాత్మతో మీరు కనెక్ట్ కాలేరు. కాబట్టి మీరు పరమాత్మని అనుభవం చెయ్యలేరు. పరమాత్మ సత్యమైనటువంటి వారసత్వాన్ని కూడా మీరు పొందలేరు. ఇక్కడ అంటే పరమాత్మని కనెక్ట్ చేసేటువంటి ఒక మాధ్యమము అంటే ఆత్మ. 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకంలో ఏం చెప్తుందండి? 13వ అధ్యాయం 34 కానీ 35 కానీ ఉంటుంది. అందుకని ఆఖరి శ్లోకం అన్నాను. భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం అంటాడు. ఈ పంచభూతాలతో చేసినటువంటి ప్రకృతి యొక్క భ్రాంతి నుండి ఎప్పుడైతే నీవు ఈ భ్రాంతి నుండి దూరం అవుతావో అప్పుడు నీవు నన్ను పొందుతావు. ఎంత చక్కగా చెప్పాడండి. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఆఖరి శ్లోకం. అందుకని సర్వవ్యాపి అనేటువంటిది ఆ విధంగా అర్థం చేసుకోండి. అంటే ప్రతి ఒక్కడికి కూడా పరమాత్మని పొందేటువంటి అధికారము భగవంతుడు ఆత్మ రూపంలో కట్టు పెట్టాడు, అందరికి ఇచ్చాడు. ఇలాగని కాదు, ఒక వర్గానికి ఇచ్చారు, బాగా డబ్బున్న వాళ్ళకి ఇచ్చారు, అందంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు, స్త్రీలకు ఇచ్చారు, పురుషులకు ఇచ్చారు, ఎక్కువ ఈ యొక్క శాస్త్రజ్ఞానాన్ని అందరికి ప్రచారం చేసిన వాళ్ళకి ఇచ్చారు కాదు. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. ఆత్మ అనేది ఇట్ ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు ఎక్స్పీరియన్స్ గాడ్. అది ప్రతి ఒక్క 84 అది ఏమంటే 850 కోట్ల మనుషులలో ఉన్నది. అది కొంత అవేకం చేసుకున్న వాళ్ళు గుర్తిస్తున్నారు, అవేకం చేసుకున్న వాళ్ళు విడిచిపెట్టేస్తున్నారు. ఇంకోటి ఏమన్నాడు? సర్వభూతాంతరాత్మ అన్నాడు. సర్వభూతాంతరాత్మ అంటే ఏంటి? అంటే ప్రతి ఒక్కరి యొక్క భూత అంటే గుర్తుపెట్టుకోండి మనుషులండి. సర్వభూత అంటే 850 కోట్ల మనుషులు. 850 కోట్ల మనుషుల యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానము భగవంతుడికి తెలుసును అంటున్నాడు. సర్వభూతాంతరాత్మన. అది గీతలో ఎక్కడ చెప్పాడు? ప్రతిదాన్ని గీత కరెక్ట్ చేయండి. గీత సర్వశాస్త్రమై శిరోమణి. అసలు గీతని పర్ఫెక్ట్ గా మీరు పర్ఫెక్ట్ గా చదువుకుంటే ఏ శాస్త్రం అవసరం లేదు. ఎందుకంటే అన్ని శాస్త్రాలు ఇవే చెప్తున్నాయి. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఏమన్నాడు? పరమాత్మనైన నాకు సమస్త మానవాళి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానం ఉన్నది, కానీ నా గురించి ఎవరికి తెలియదు అన్నాడు. ఎందుకన్నాలాగా ఆ విధంగా దాన్ని ఎప్పుడైనా మీరు ఛాలెంజ్ చేశారా? ఏమయ్యా ఇక్కడ తెలియదు అంటున్నారు, మీరేమో తెలుసునని చెప్తున్నారు, మీకేం తెలుసు చెప్పండి మాకు అడిగారా? ఎందుకంటే ఇక్కడ చెప్పింది విని ఓకే అంటాం వరకే మనం భక్తి మార్గంలో ప్రవచనాలలో ఎక్కడ క్వశ్చన్స్ వేయరు. ఆ పెద్దవాడు చెప్పిందే ఆయన హైయెస్ట్ ఈక్వల్ టు గాడ్ అనుకుని మనం వాళ్ళ మాట నమ్ముకుంటూ వచ్చాం. కానీ ఆత్మశుద్ధి జరిగిందా?
కొట్లాటలు తగ్గేయా, సంఘర్షణలు తగ్గేయా, చెడు చేయటం మానేమా, విషయ వికార వరం నుంచి బయటకు వచ్చామా, ఇంద్రియ సుఖాలని బయటకు వచ్చామా, ఇప్పుడు సృష్టి చక్రం పూర్తి అయిపోతుందన్న జ్ఞానం తెలిసింది ఎవరికైనా? తెలియదు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో మాత్రమే ఈ సీక్రెట్స్ అన్ని కూడా మనకు తెలుస్తాయి. నెక్స్ట్, అర్థమైందండి. ఆయన అందరి హృదయావస్థను తెలిసిన సర్వజ్ఞుడు, భూతాంతరాత్మ. ధర్మాధ్యక్ష అన్నాడండి. ధర్మాధ్యక్ష అంటే సమస్త మానవులు చేసే సమస్త కర్మలకి భగవంతుడు అధ్యక్షుడంట. ఎలాగ అధ్యక్షుడు? అధ్యక్షుడు ఎలాగా అంటే ఒక పద్ధతిని పెట్టేశాడు భగవంతుడు. ఏం పెట్టాడు? నాయన, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, నీవు నేను చెప్పిన మార్గంలో నడిస్తే నీ యొక్క కర్మ నా యొక్క కర్మతో మ్యాచ్ అయ్యిందంటే నీ కర్మ నీ యొక్క సంస్కారాన్ని పరివర్తన చేస్తోంది, సాత్వికంగా తీసుకుని వెళ్తోంది. అప్పుడు నీవు నేను స్థాపన చేయబడే రాజ్యంలోకి నీవు వస్తావు. అదే నువ్వు అధ్యక్షత అంటే చేయాలి కదా. ప్రెసిడెంట్ అంటే వాడు సభలో అధ్యక్షత అంటారు కదా. అధ్యక్షత అంటే వాడు చెప్పిన మాట వినాలి కదా. సమస్త కర్మలు ఏ విధంగా చేయాలి? ఇప్పుడు కర్మలు శ్రేష్ఠ కర్మలు చేయాలి కదా. దుష్ట కర్మలు, భ్రష్ట కర్మలు, నికృష్ట పాపకర్మలు చేయకూడదు కదా. ఎక్కడైనా ఏ శాస్త్రం అని చెప్పింది ఆ పాపకర్మల ద్వారా స్వర్గానికి వెళ్తామని? ఈ ఒక్క జన్మకి మాత్రమే మనం ఏదో ఒక స్వర్గాన్ని నిర్మించుకోవడానికి కోసం అని చెప్పి ఈ యొక్క దేహభ్రాంతిలో విషయ వికారాల వలయంలో చిక్కుకొని మనిషి చేస్తున్నటువంటి పని. అందుకని కర్మాధ్యక్ష అంటే కర్మల గుహ్యగతి చెప్తాడు. కర్మల గుహ్యగతి. కర్మణో హ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణ, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతి అంటాడు 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలోని 17వ శ్లోకం రాసుకోండి. కర్మల గుహ్యగతి అంటే కర్మ సిద్ధాంతము అత్యంత లోతైనది అంటాడు అక్కడ. అర్థమైందంటే అందుకని కర్మాధ్యక్ష అన్నాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు? సర్వభూతాదివాస అన్నాడు. సర్వభూతాదివాస అంటే ఏంటి? సర్వభూత అంటే మన 850 కోట్లు. అర్థమైనా? అందరిలో నేను ఉంటాను అని ఇక్కడ కూడా సర్వవ్యాపి అన్న పదం ఒకరికి వస్తుంది. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది. ప్రతి ఒక్కడికి పరమాత్మని పొందేటువంటి హక్కుని భగవంతుడు ప్రసాదించాడు. భగవంతుడు సృష్టికర్త. అర్థమైంది? ప్రకృతిని పురుష ఈ రెండు కూడా నేనే సృష్టించానని చెప్పాడు కదా. ఇదివరకు మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. తర్వాత 7వదండి సాక్షి. ఇంకొక 3 లక్షణాలు ఉన్నాయి. సాక్షి 7, 8, 9 లక్షణాలు మొత్తం. దీంతో అయిపోతుంది కార్యక్రమం. సాక్షి అంటే ఏంటి? సాక్షి అంటే అబ్జర్వర్. అర్థమైందండి? ఇక్కడ చాలా ముఖ్యమండి. చాలా మంది ఏమనుకుంటారు, నేను ఒకసారి తీర్థయాత్రకు వెళ్ళొచ్చేసానంటే నా పాపాలన్నీ కడిగేస్తాడు, లేకపోతే గంగలో మునిగితే అయిపోతుంది, కుంభమేళాలో మునిగితే నా పాపాలన్నీ పోతాయి. భగవంతుడు అంటాడు, ఎలా పోతాయి? నువ్వు ఇంత నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మలు చేసుకుంటూ వచ్చి ఎంతో మందిని ఏడిపించి ఎంతో మంది దుఃఖానికి కారణమయ్యి నువ్వేదో కాస్త ఏదో కొన్ని డబ్బులు వక్ర మార్గంలో సంపాదించుకుంటే కేవలం గంగలో మునిగితే మొత్తం పోతాయా? అదే నా పరిహారము. ఎవరు చెప్పారు నీకు? జ్ఞాన గంగలో మునగవయ్యా అంటున్నాడు. అర్థమైందండి? గీతలో కూడా చెప్పాడు, అన్ని నదులలో నేను గంగా నదిని అంటే అర్థమేమిటి? నేను సాగరం, జ్ఞాన సాగరుణ్ణి. అందులో జ్ఞాన గంగలో స్థూలన గంగ కాదక్కడ. స్థూలంగా నీళ్ళలో మునిగితే ఏం పోతాయి? అందరు మునిగారు. ఎప్పుడు ఎవరిదన్నా పోయిందా? పోయినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి. ఫలానా వాడు చాలా దుష్టుడండి, మునిగిన తర్వాత చాలా శ్రేష్ఠుడు అయిపోయాడని, పాపాత్ముడు ధర్మాత్ముడిగా అయిపోయాడని, పుణ్యాత్ముడిగా అయిపోయాడని, మహాత్ముడిగా అయిపోయాడని ఉందా? అందుకని ఇక్కడ ఏమంటాడు? సాక్షి అంటే నేను ఆ ఫార్ములాని యంత్రారూఢాని మా గీతలో 18వ అధ్యాయం 61వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటారు. ఒక యంత్రాన్ని ఒక ఫార్ములాని పెట్టి దాని ప్రకారంగా నీవు మంచి కర్మ చేసావా నీ సంస్కారం బాగుపడుతుంది, చెడు కర్మ చేసావా నీ యొక్క సంస్కారము పాడైపోతుంది. ఆ విధంగా చివరికి దేహత్యాగం చేసే సమయానికి యథాసత్వే ప్రళయం యథాసత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహవృత్త 14 ఏం చెప్పాడు? నీ చనిపోయే సమయానికి నీ సంస్కారాలు నీ యొక్క భావి జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఎంత చక్కగా చెప్పాడంటే దాన్ని ఇంకేం డౌట్ ఎక్కడ. తిరస్కరించలేని సత్యాలు, తిరుగులేని సత్యాలు. ఎవరు ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా కూడా దీన్ని ఖండించలేడు. ఇది భగవాను వాచ. నేను చెప్పేది నేను మధ్యలో నేనేమి నా వాచ. తర్వాత ఏమన్నాడు? చేత అన్నాడు. చేత అంటే ఏంటి? చేత అంటే చేతస్సు. చేతస్సు అంటే ఆత్మకి సంబంధించింది. ఆత్మ చైతన్యము, శరీరము జడము. భగవంతుడు ఎప్పుడు సదా చైతన్యంలో ఉంటాడండి. అందుకని ఆయన ఎప్పుడు పరం ఆత్మ అన్నారు. జనన మరణ చక్రంలోకి ఆయన రాడు.
వస్తేడు అంటే త్రిగుణాల ప్రభావంలోకి వస్తాడు. త్రిగుణాల ప్రభావంలోకి వస్తే ఎప్పుడు పరమాత్మ స్టేటస్ లో ఉండలేడు. మళ్ళీ పాపాత్మ కింద అవ్వవలసిందే. దేహభ్రాంతిలోకి రావలసిందే. ఇంద్రియ సుఖాలు అనుభవం చేయవలసిందే. ఆత్మ కుళ్ళబెట్టుకోవాల్సిందే. పరమాత్మ కూడా కుళ్ళిపోతే ఇంకెవడండి మనం రక్షించేవాడు? ఒక్క పరమాత్మ మాత్రమే పరమ పావనుడు, సదా పావనుడు, చైతన్య స్వరూపుడు, ఎల్లప్పుడూ జ్ఞానములో స్థితుడైన. ఎందుకంటే జ్ఞాన సాగరుడు. 10వ అధ్యాయం 32వ శ్లోకం ఏం చెప్పింది? సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున. అంటే సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం నా దగ్గర మాత్రమే ఉన్నది అని. అయిపోయిందండి. చేతాయిస్తుంది కదా, ఆఖరిదండి. కేవలో నిర్గుణశ్చ అన్నాడు. కేవలో నిర్గుణశ్చ. కేవలుడు అంటే ఏంటండి? కేవలుడు అంటే కేవలము ఒక్క భగవంతుడే. నిర్గుణశ్చ అంటే నిర్గుణుడు. ఇక్కడ నిర్గుణుడు అంటే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు, గుణాలు లేనట్టుగా అర్థం. నిర్గుణుడు అంటే గుణాలు లేవని కాదు. భగవంతుడు దివ్య గుణాల సాగరుడు. కవిం పురాణ మనుషాసిత రమణోరణీయం. అది 8వ అధ్యాయం 9వ శ్లోకం అన్ని గుణాలు చెప్తాడు. జ్ఞాన సాగరుణ్ణి ఆది మధ్యాంతాల జ్ఞాతని చెప్తాడు కదా. సూర్యకాంతి తేజోమయుణ్ణి, తమస పరస్థాత్ అంటాడు. తమస్సులో ఉన్నాను, దేహభ్రాంతిలో నేను రాను అంటాడు కదా. ఇక్కడ నిర్గుణుడు అంటే నేను దేహము కేవలం జ్ఞానాన్ని ఇవ్వడం కోసమే మాత్రమే ఒక లోనుగా తీసుకుంటాను. నా యొక్క జ్ఞానాన్ని నేను చెప్పేస్తాను, పని అయిపోతే వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను, చెప్తాను, వెళ్ళిపోతాను. కేవలం ఈ శరీరాన్ని కేవలం మీ అందరికీ సందేశం ఇవ్వడం కోసం, ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీకు చెప్పడం కోసమే నేను వాడుకుంటాను. అర్థమైందండి. కానీ మీకులాగా అంటే ఈ దేహదారులలాగా 33 కోట్ల దేవీ దేవతలు కూడా త్రిగుణాల ప్రభావంలోకి వస్తారు. ధర్మస్థాపకులు కూడా త్రిగుణాల ప్రభావంలోకి వస్తారు. అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, జగద్గురు, పీఠాధిపతులు ఎట్సెట్రా ఎట్సెట్రా వారు కూడా దేహదారులు. వారు కూడా త్రిగుణాలలోకి వస్తారు. మహాత్ములు, పుణ్యాత్ములు త్రిగుణాతీతుడు అన్నారు భగవద్గీతలో. అర్థమైందండి. త్రిభిర్గుణమయైర్భావైరేభి సర్వవిధం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం అంటాడు. నేను ఒక్కడిని నన్ను ఎందుకు తెలుసుకోలేదు? మీరు త్రిగుణాల్లో ఉన్నారు, నేను త్రిగుణాతీత స్థితిలో ఉన్నాను. మీరేమో దైహిక ప్రాంతిలో ఉన్నారు, నేను దేహానికి అతీతంగా ఉన్నాను. మీరు నాకు కనెక్ట్ అవ్వట్లే. అంటే మీరు ఆత్మిక స్థితిలోకి వస్తే కనెక్ట్ అవుతారు. నేనన్నా దేహంలోకి రావాలి, మీరన్నా ఆత్మిక స్థితిలోకి రావాలి. నేను దేహంలోకి రాను, నాకు దేహమే లేదు. కాబట్టి మీరే ఆత్మిక స్థితిలోకి వస్తే ఆ విధంగా కనెక్ట్ అవుతారు. అందుకని గీతలో ఏం చెప్పాడు? ఇంకో తర్వాత శ్లోకంలోనే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున అంటాడు. 2వ అధ్యాయం 45వ శ్లోకంలో. మీరు త్రిగుణాలకు అతీతంగా అవ్వడానికి, బాబు నా మాట వినండి, నేను త్రిగుణాతీతుణ్ణి, మిమ్మల్ని నేను త్రిగుణాలకు అతీతంగా తీసుకొని వెళ్తాను. అప్పుడు మీరు నాతో కనెక్ట్ అవుతారు, సంస్కార పరివర్తన జరుగుతుంది. ఇదన్నమాట కేవలం నిర్గుణశ్చ అంటే. ఆయన ఒక్కరే ప్రకృతి గుణాలకు అతీతుడు, అంటే పరమ పావనుడు, ఎప్పటికీ పతితము కానివాడు. అర్థమైందండి. ఇవన్నీ చెప్పేశారు. దేవీ దేవతలు కూడా త్రిగుణాల ప్రభావంలోకి వస్తారు అనడానికి రుజువు ఏంటండి? 18వ అధ్యాయంలోని 40వ శ్లోకం. దేహదారులు, వారు కూడా దేహదారులు. తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః ప్రకృతి సత్వం ప్రకృతి జైర్ముక్తం ఇదేభిస్యా త్రిభిర్గుణై అంటాడు. అంటే వాళ్ళు కూడా త్రిగుణాలకు వస్తాడు. ఈ విధంగా భగవంతుని యొక్క ముఖ్యంగా అంటే ఒక 5 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తానండి. ఈ శ్లోకం మొత్తం భగవంతుని యొక్క లక్షణాలను అచ్చుగుద్దినట్టుందంట. ఏమిటంటే ఒకటేంటి, మొదటి ఫస్ట్ పాయింట్ ఏంటి, భగవంతుడు ఒక్కరే. సమస్త మానవ జాతికి భగవంతుడు ఒక్కరే. భగవద్గీత మాత్రం ఎక్కడ ఇద్దరు భగవంతుడు ఉన్నారు అని చెప్పి ఎక్కడ భగవద్గీత కానీ శాస్త్రాలు కానీ చెప్పవండి. రెండవది గుప్తతత్వం. గుప్తం అంతా కూడా ఏదైతే గుప్త పురుషార్థం చేసుకుంటున్నాడు. మూడవది చెప్పాను కదా, కర్మాధ్యక్షుడు. నాలుగవది సాక్షి స్వభావం, సాక్షిగా చూస్తాడు. ఏదో ఎక్స్ట్రాగా మీరు ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా గుండీలో వేస్తే మీ సంస్కార పరివర్తన చెయ్యడు. మనం చేసుకోవాలి, ఆత్మని గుర్తించాలి, ఊరికి ఉందని తెలుసుకోవాలి, పరమాత్మతో యోగం చేయాలి, అప్పుడు మన పరివర్తన అవుతాం. ఐదవది ఏంటన్నాడండి, నిర్గుణుడు అన్నాడండి, సదా పావనుడు. అర్థమైందండి. మన తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం ఒక గీతా శ్లోకం తీసుకుందాం. కొత్త అంశాన్ని ప్రారంభించుకుంటున్నాం కదండి. మూఢ, అమూఢ, అసమ్మూఢ, అబుద్ధయ, బుద్ధి. బుద్ధి ఉన్నవాడి లక్షణాలు ఏంటి, బుద్ధి నేత్రాన్ని మూసుకున్న వాడి లక్షణాలు ఏమిటని నేను ఒక 45 శ్లోకాలు లిస్ట్ అవుట్ చేశానండి. ఇవన్నీ కూడా రాబోయేటువంటి 45 ఎపిసోడ్స్ లో మనం చర్చించుకోబోతున్నాం. ఓకే. అదేవిధంగా యక్ష ప్రశ్న 16వ ప్రశ్న, అదేవిధంగా ఉపనిషత్తుల్లో కూడా తదుపరి అంశాన్ని కూడా మనం తీసుకుంటున్నామండి.
అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.